హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. అఖిల్ అక్కినేని ఓ బలమైన విజయం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. దాంతో కొంత విరామం తీసుకొని ఇప్పటి వరకు తాను చేయని ఓ విభిన్నమైన కథని ఎంచుకొని లెనిన్ చేశారు. తనని మాస్ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే సినిమా అవుతుందని నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ప్రచారం చేశారు. మరి ఈ సినిమా ఆయనకు విజయాన్ని అందించిందా? మాస్ పాత్రలో అఖిల్ ఎలా ఒదిగిపోయారు? చిత్తూరు జిల్లాలోని శ్రీరామపురం అనే ఊరు ఉంది. అక్కడకు లెనిన్ అనే ఓ అనాథ ఆకలితో వస్తాడు. ఆ గ్రామానికి చెందిన పెద్దింటి మహిళ ఈశ్వరీరావు చేరదీసి అన్నం పెడుతుంది. ఆమె కొడుకు వసంత్ లెనిన్ ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. వసంత్ చదువుల కోసం పట్నం వెళ్ళగా లెనిన్ మాత్రం ఊళ్ళోనే ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉంటాడు. ఊళ్ళో 18 రోజుల పాటు ఎంతో పవిత్రంగా జరిగే భారతం మెట్ట ఉత్సవాల నిర్వహణ బాధ్యతని తన భుజాలపై వేసుకొని నడిపిస్తుంటాడు. లెనిన్ తనకు భారతి అంటే భాగ్యశ్రీ బోర్సే అంటే ప్రాణం. వైద్యం చదువుకొని ఊరికొచ్చిన వసంత్ స్వయంగా లెనిన్ భారతి వివాహాన్ని జరిపిస్తాడు. ఆ ఊళ్ళో ఉత్సవాల ఆఖరి రోజు అనూహ్యంగా ఓ సంఘటన జరుగుతుంది. దాంతో భారతం మెట్ట ఎంతకీ ఆరని అగ్నిగుండల్లా రగిలిపోతుంది. లెనిన్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కొన్నాళ్ళు జైలు జీవితం గడిపి బయటకొచ్చిన లెనిన్ నేరుగా ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, అసలు అతను జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అందుకు కారకులెవరు, తన ప్రాణ స్నేహితుడైన లెనిన్ కోసం వసంత్ ఏం చేశాడు తదితర విషయాలు మీరు తెలుసుకోవాలని అనుకునేదైతే సినిమా చూడాల్సిందే. ఇలాంటి మరెన్నో విషయాల కోసం నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తానికి అఖిల్కి చాలా రోజుల తర్వాత హిట్ పడిందని చెప్పొచ్చు. అఖిల్ యాక్టింగ్ అయితే చాలా సూపర్గానే ఉంది. దాంతో విలన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. మరి హీరోయిన్ యాక్టింగ్ కూడా తక్కువ లేదు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్లో బాగానే జరుగుతుంది అనమాట. సో టోటల్గా సినిమా అయితే చాలా సూపర్గానే ఉంది. సినిమాలో చూస్తే మంచి కిక్ ఎక్కుతుందని నేను అనుకుంటాను. ఇలాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోలేనిదైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.